నమస్తే, ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మహాలక్ష్మి గారు. ఇప్పుడంతా అఖండ 2 ఫీవర్ నడుస్తోంది. ఫీవర్ అనే కంటే, బాలయ్య అభిమానులు అనే కంటే ఆధ్యాత్మికంగా సినిమాని ప్రధానమంత్రి వరకు వెళ్ళడం, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు కలవడం, ఇవన్నీ కూడా ఈ సినిమాని ఎంతో హైప్ని తీసుకొస్తున్నాయి. అసలు ఎందుకు అఖండ 2 ఇంత స్పెషల్గా మారింది? అఖండ 2లో సనాతన ధర్మం గురించి హైలైట్ చేశారు. ఆ సనాతన ధర్మాన్ని వాళ్ళకంటే ముందు హైలైట్ చేసింది మన మీడియానే. మీ యాంకర్ల దయవల్లనే అది సనాతన ధర్మానికి హైప్ వచ్చింది. దాని నుంచి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనడం, ఇలా సరే. ఇప్పుడు అఖండ 2లో ఏం జరిగిందంటే, ఒక దేశం కోసం శత్రు దేశం పహల్గామ్ ఇన్సిడెంట్ ని చూపించారు. ఆ పహల్గామ్ ఇన్సిడెంట్ ముస్లిం అని చెప్పు, లేకపోతే కాల్చేస్తాను అని అన్నారు కదా. అలా అక్కడ ఏమంటారంటే, శత్రు దేశమైన భారతదేశం మీద కక్షతో వాడు ఏమంటాడంటే, నువ్వు నన్ను విమర్శించినా పర్లేదు, నా పైన లెటర్స్ రాసినా పర్లేదు, మేము 100 సంవత్సరాల నుంచి ఈ బార్డర్లో మా కుటుంబమే రక్షిస్తుంది. కమాండర్ అంటాడనమాట, పాకిస్తాన్ కమాండర్, ఆర్మీ కమాండర్. అయితే శత్రు దేశమైన ఇండియాతో కలిసిపోతానన్నావు కదా, అందుకే మేము మిమ్మల్ని అందరినీ కాల్ చేసామని దేశం మీద ద్వేషం చూపిస్తారు. అంటే అక్కడ దేశభక్తి ఉంది. రెండోది, సనాతన ధర్మం గురించి ఎలా అంటే, ఈ యొక్క సనాతన ధర్మం మీద దెబ్బ కొట్టాలని చెప్పి కుంభమేళాలో మొత్తం లక్షల మంది వస్తారు కదా భక్తులు, అందులో ఒక వైరస్ ని కల్పించేస్తారు. దాంతో ఏమవుతుందంటే బయోవార్. దాంతో ఏమవుతుందంటే, ఒక 6 గంటల్లో, అదే నీళ్ళలో స్నానం చేసిన 6 గంటల్లో అంటువ్యాధి వచ్చేస్తుంది, వైరస్ వచ్చేస్తుంది, వీళ్ళు చచ్చిపోతారు. దానికి యాంటీడోస్ ఆల్రెడీ అందులో బాలకృష్ణ కూతురు, చిన్న బాలయ్య కూతురు కనిపెట్టి డిఆర్డిఓలో సైంటిస్ట్ ఆమె కనిపెట్టి ఒక షీల్డ్ లాగా, బయో షీల్డ్ అని ఒకటి తయారు చేస్తుంది. దాన్ని విలన్లు ఏం చేస్తారంటే, అందకుండా ఉండడం కోసం ఆమెని చంపాలని చూస్తుంటే, అప్పుడు అసలైన మన అఘోరి పెద్ద బాలయ్య వచ్చి రక్షిస్తాడు. అక్కడ ఏదో ఆ అఘోరీలకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి, అతీత శక్తులు ఉంటాయి అని అలాంటి ఏం తీయలేదు సినిమాలో. అతీంద్రియ శక్తుల గురించి ఏం తీయలేదు, న్యాచురల్ గా తీశారు. అక్కడ ఉంటాడు, హిమాలయ పర్వతాల్లో వచ్చి రక్షిస్తాడు, సరిపోయింది. నెక్స్ట్ రెండవది, సనాతన ధర్మం గురించి అక్కడ బ్రాహ్మణ కుమారుని రవి ఆది పినిశెట్టి ఉంటాడు కదా, అతను క్షుద్ర మాంత్రికుడు అనమాట. అందులో క్షుద్ర శక్తులను ఆవాహనం చేసుకుంటాడు, 8 పిశాచాలని. అప్పుడు వేద బ్రాహ్మణ పిల్లల్ని అందులో బలివ్వాలని ఒక్కొక్క పిశాచానికి బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొస్తాడు. అక్కడ పాపం బ్రాహ్మణ వాళ్ళ తల్లులు, ఆ తండ్రులు అంతా కూడా సనాతన ధర్మం అంతా కూడా బ్రహ్మణ్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అక్కడ ఏంట్రా బ్రాహ్మణ పిల్లల్ని క్షుద్ర శక్తులు బలిస్తున్నారని సనాతన ధర్మం మీద అటాక్ బ్రహ్మాండంగా చూపిస్తారు. ఆ తర్వాత విలన్లు ఏం చేస్తారంటే, ఈ యొక్క బూడిదకొండ అంటే హిమాలయ పర్వతాలని పేల్చేస్తామని చెప్పేసి వీళ్ళు వస్తుంటే, అరే మా దేశాన్ని రూపాన్ని మార్చాలనుకుంటే మా దేశం యొక్క విశ్వరూపం మీకు చూపిస్తామంటాడు ఈయన. ఏ దేశానికి, ప్రపంచంలో ఏ దేశానికి మీరు వెళ్ళినా సరే, మరి మీరు చూసేది మతం, కానీ మేము చూసేది ధర్మం, మన దేశంలో ధర్మం ఉంటుందన్నాడు. తర్వాత అంతా కూడా మీరు ఎన్ని చేస్తున్నారు, మిమ్మల్ని అందరినీ కూడా మీకు మిలిటరీ ఏం చేస్తుంది, మన భారతదేశం మిమ్మల్ని శిక్షిస్తుంది, కానీ ఏ దేశమైనా అవతల వాళ్ళు తప్పులు చేస్తుంటే శిక్షిస్తుంది, కానీ మేము ఖండిస్తాం, మిమ్మల్ని లేపేస్తామని డైలాగులు చాలా న్యాచురల్ గా చెప్తాడు. అండ్ త్రిశూలాన్ని తిప్పుతూ చాలా, ఎక్కడ కూడా పాపం బాలకృష్ణ ఇందులో ఎక్స్ట్రా ఓవర్ గా చేయలేదు. కాబట్టి సనాతన ధర్మము ప్లస్ దేశభక్తి రెండు మిళితమై ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా శివుడి మీద భక్తి విపరీతంగా పెరిగిపోద్ది చూసిన భక్తులకి. అంటే న్యాచురల్ గా శివుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఈ అఘోరిగా వేసిన బాలకృష్ణ తల్లి చనిపోతుంది. ఆమె ముసలది అయిపోయేంత వరకు కూడా నా కవల పిల్లలు అనమాట వీళ్ళిద్దరు. ఆ పిల్లల్లో ఒకరిని శివుడికి అప్పచెప్పేసారని తీసుకుపోతారు కదా. అప్పుడు ఒక అఘోరి తీసుకుపోతాడు. అప్పుడు ఏమంటాడంటే, నా బిడ్డను నువ్వు విడదీసావు, ఓకే, కానీ నేను చచ్చిపోయే లోపల ఆ బిడ్డ నా దగ్గరికి పంపించు అని శివుడిని, ఆమె ఒకే గదిలో కూర్చొని ఎవరితో ఏం మాట్లాడకుండా ఏదో బతుకుతున్నానని తింటూ ఉంటుంది. అయితే లాస్ట్కి ఆమె కోరిక తీరకుండానే అఘోరిగా వెళ్ళిపోయిన అతను రాకుండానే ఆమె ప్రాణం వదిలేస్తుంది. అప్పుడు
చిన్న బాలకృష్ణ వాళ్ళ కూతురు సైంటిస్ట్ ఆ అఘోరి దగ్గరే ఉంటది హిమాలయ పర్వతాల్లో ఆ యాంటీడోస్ వైరస్ పట్టుకొని కనిపెట్టింది పట్టుకొని. అప్పుడు అంటుంది, పెదనాన్న నువ్వు వెళ్ళి, అప్పటికి ఆ అమ్మాయికి తెలిసిపోద్ది, నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇది చెయ్యాలి, తలకొరువు పెట్టాలి అంటే, అతను బంధాలు ఉండవు కదా అఘోరీలకి, అందుకని అలా మామూలుగా ఉంటాడు, ధ్యానంలో ఉండిపోతాడు. అప్పుడు సాక్షాత్తు శివుడే అఘోరీగా వచ్చి ఆ చితి దగ్గర కాల్చబోతుంటే చిన్న బాలయ్య అప్పుడు ఏమంటారంటే, ఈ యొక్క పెద్ద కొడుకు కాల్చాలి, ఆమె లాస్ట్ కోరికది, చిన్న కొడుకు కాలిస్తే ఆమెకి ఆత్మ శాంతించదని అంటుంటే కాల్చొద్దనంటే, అప్పుడు శివుడే పెద్ద కొడుకుగా అఘోరి బాలకృష్ణగా వచ్చి తలకొరువు పెడతాడు. అని ఏమంటాడు, నువ్వు నన్ను పొగిడుకున్నా తిట్టుకున్నా, నేను రాలేదని తిట్టావు కదమ్మా, నీ కొడుకుని తీసుకురాలేదని తిట్టుకున్నా, నన్నే కదా తలుచుకున్నావు, నా భక్తుడి తల్లివు కాబట్టి నేను నీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆమెకి మోక్షాన్ని ఇస్తాడు. అలా ఆ విధంగా నరసింహస్వామి భక్తుడైనటువంటి బాలయ్య బాబు ఏకంగా ఈ సినిమాతో శివభక్తుడిగా మారిపోవడం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆ 2 గంటల సేపు కూడా కనీసం అందులో శివుడు ఇన్సిడెంట్ వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ మనకి పరమేశ్వరుడి మీద విపరీతమైన వస్తాయి. ఎందుకంటే గూస్ బంప్స్ ఆ శివభక్తి ముందు తాదాత్మ్యం చెందుతారు. జట అటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే బలం వ్యలంబితాం భుజంగతుంగమాలిక ఢమట్ 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 ఢవన్యనాదమర్భయం చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇలా అందరు భక్తులంతా కూడా శివ భక్తిలో తాదాత్మ్యం చెందారమ్మ. చాలా బాగా తీశాడు సినిమా. అండ్ మీరు అన్నట్టుగా మోడీ గారి కోసం స్పెషల్ గా రివ్యూ వేసి చూపిస్తున్నారు ఢిల్లీలో, అది కుదించి చూపిస్తారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారికి అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా చక్కగా వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళి కలిసి వచ్చారని విన్నాం మనం. అందువలన చాలా బాగుంది. మంచి రివ్యూ ఇచ్చారు సార్. నమస్కారం.